అమెరికా కరెన్సీ విషయంలో తెలివిగా అడుగులేస్తోందా? ప్రపంచం మొత్తం డీడాలరైజేషన్ గురించి ఆలోచిస్తుంటే అమెరికా తెలివిగా ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తుందా? అసలు ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. మనందరూ తెలుసు, బ్రిక్స్ కానీ రష్యా కానీ సపరేట్గా చాలా దేశాలు డాలర్ని పక్కన పెట్టాలి అని ఆలోచిస్తున్నాయి. అంతేకాదు జపాన్ లాంటి దేశాలు కూడా పూర్తి స్థాయిలో డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా రకరకాల కరెన్సీ ఎక్స్చేంజ్, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఆలోచిస్తున్నారు, అదే క్రిప్టో కరెన్సీ. అమెరికానే స్వయంగా ఒక స్ట్రాటజిక్ క్రిప్టో రిజర్వ్ ఏర్పాటు చేసుకోబోతోంది. ఎందుకో తెలుసా? అసలు భవిష్యత్తులో రేపొద్దున డీడాలరైజేషన్ జరిగితే, ఏమన్నా కొత్త ఛాలెంజ్ డాలర్కి వస్తే అమెరికా అప్పుడు కూడా ఫ్రంట్ రన్నర్లో ఉండాలి. మనకు తెలుసు క్రిప్టో అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో అవబోతుందని చెప్పి అమెరికా దానికి పెద్దపీట వేస్తుంది. అంతెందుకు రీసెంట్గా రిపబ్లికన్ పార్టీకి ఏదైతే అమెరికా ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ పార్టీకి ఎక్కువగా ఫండింగ్ కూడా ఎవరైతే క్రిప్టోలో ఉన్న డబ్బులున్న వాళ్ళు ఉన్నారో, క్రిప్టో కరెన్సీ, దాని ద్వారా చాలా ఫండింగ్ వచ్చినట్లు కథనాలు చెప్తున్నాయి అనమాట. డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ రీసెంట్గా క్రిప్టో కరెన్సీ అనేది ఒక కొత్త స్టోర్ ఆఫ్ వెల్త్. సంపద రకరకాలుగా దాచుకుంటాం, డబ్బులో దాచుకుంటాం, భూమి మీద దాచుకుంటాం, బంగారంతో దాచుకుంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్లో దాచుకుంటాం. అలా క్రిప్టో అనేది కొత్త సంపద అయిపోయింది. క్రిప్టో ఉన్నవాళ్ళు ఇప్పుడు కింగ్లు అనమాట. క్రిప్టో కరెన్సీ ఉన్నవాళ్ళు. అమెరికా ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ తయారు చేసుకోబోతుంది. ఇథీరియం, బిట్కాయిన్, రిప్పుల్, సోలానా, కార్డానో, ఈ 5 క్రిప్టో కరెన్సీస్తో అమెరికా ఒక రిజర్వ్ తయారు చేయబోతుందంట. ఆల్రెడీ అమెరికాకి 2 లక్షల బిట్కాయిన్స్ ఉన్నాయంట అమెరికా దగ్గర. అంతేకాదు అమెరికన్ గవర్నమెంట్ బిట్కాయిన్స్, రకరకాల క్రిప్టో కరెన్సీస్ మీద ఎక్కువ స్పెండ్ చేయబోతుంది, ఎక్కువ రిజర్వ్ స్టార్ట్ చేయబోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీస్ యొక్క డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు వాటిని కొనడానికి ఎగబడతాయి. అమెరికా ఫ్రంట్ రన్నర్ అవుతుంది. అమెరికా ముందే అన్ని దాచిపెట్టుకుని, కొనుక్కుని పెట్టుకుని అన్నీ రెడీ పెట్టుకుని ఉంటుంది. కాబట్టి అమెరికాకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. ఒకవేళ భవిష్యత్తులో రేపు డీడాలరైజేషన్ వైపు ప్రపంచం అడుగులు వేసినా అమెరికా ఇంకా క్రిప్టో కరెన్సీలో కింగ్ అయిపోయింది అనమాట. ఇదే అమెరికా తెలివి. రాబోయే రోజులంతా కూడా డిజిటల్ కరెన్సీ మీదే ఆధారపడి ఉంటాయి. దేశాలన్నీ ఓ పక్క క్రిప్టో కరెన్సీని ఎలా రెగ్యులేట్ చేయాలి, క్రిప్టో కరెన్సీ లీగల్ ఇష్యూస్ ఏంటి అని ఆలోచిస్తుంటే అమెరికా మాత్రం ఒకటేసారి క్రిప్టో కరెన్సీ రిజర్వ్ గురించి ఆలోచిస్తే ఎంత తెలివిగా, ఎంత ముందడిగేస్తుందో అమెరికా ఒకసారి ఆలోచించారా? ఇక్కడ మరో విషయం మనం చర్చించుకోవాలి. బంగారం వర్సెస్ క్రిప్టో కరెన్సీ, గోల్డ్ వర్సెస్ క్రిప్టో కరెన్సీ. కంప్యూటర్స్ లేని రోజులు, పాత రోజుల్లో జనం అందరూ గోల్డ్ ఈజ్ ఎ బెస్ట్ బెట్ అనుకునేవాళ్ళు. గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఫిజికల్ గోల్డ్ ఎక్కువ కొనిపెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి కాస్త క్రిప్టో మీదకి వెళ్తుంది. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా వల్నరబుల్ అయిపోయింది. ఒకటి, గోల్డ్ అనేది ఫిజికల్ గోల్డ్ ఎక్కువ చోట్ల పెట్టుకోలేం. మనకు తెలుసు ఎక్కువ మంది ఫిజికల్ గోల్డ్ కొనలేక ఆర్బీఐలో ఇప్పుడు మన ఆర్బీఐ వాళ్ళు సోవరెన్ గోల్డ్ బాండ్స్ కూడా లాంచ్ చేశారు. ఇవన్నీ తెలుసు కదా మనకి. సో గోల్డ్ వల్నరబిలిటీ బాగా పెరిగిపోయింది. అండ్ గోల్డ్ మాత్రమే కాదు, రకరకాల ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అమెరికా క్రిప్టోకి సపోర్ట్ చేయకముందు వరకు కూడా క్రిప్టో అనేది కంప్లీట్గా వాలటైల్, అంటే అది ఇన్ఫార్మల్ కరెన్సీ అని చెప్పొచ్చు అనమాట. కానీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి ఒక్కసారి అమెరికన్ సపోర్ట్ వచ్చిందనుకోండి, ఇట్ విల్ బికమ్ మోర్ స్టేబుల్. క్రిప్టో డిమాండ్ పెరుగుద్ది. ఈ డిజిటల్ ఎరాలో ఇలాంటి కరెన్సీస్కి ఎక్కువ వాల్యూ కూడా పెరుగుద్ది అనమాట. ఇలా చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నాళ్ళు ఉంటారు? మహా అయితే ఇంకో 4 ఏళ్ళు. ఆ తర్వాత క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అదేవిధంగా ట్రంప్ నిలకడ ఉందా? లాస్ట్ 10 ఇయర్లో బిట్కాయిన్ని తిట్టాడు. బిట్కాయిన్ ఈజ్ అ బిగ్ స్కామ్ అన్నాడు. ఇప్పుడు బిట్కాయిన్ తెగబొగుడుతున్నాడు. అంతేకాదు రేపు మార్చ్ 7వ తారీఖున అమెరికాలో వైట్ హౌస్లో ఫస్ట్ క్రిప్టో కరెన్సీ సమ్మిట్ హోస్ట్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఒక మనిషి ఇంత మారుతాడా అసలు నిలకడ లేకుండా? కాబట్టి క్రిప్టో కరెన్సీ మీద రకరకాల ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే అమెరికా మాత్రం క్రిప్టో మీద చాలా ఎక్కువ హోప్స్ క్రియేట్ చేస్తుంది జనానికి. ఇది ఎన్నాళ్ళుంటుందో వేచి చూద్దాం.